హాయ్ ట్రేడర్స్, మార్కెట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మనకి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ ద్వారా ఈజీగా మనం ట్రేడ్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటుంది. మార్కెట్ చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఈ 3 లైన్స్ మధ్యన కాసేపు సస్టైన్ అయింది. ఓకేనండి, ఈ 3 లైన్స్ ఏంటంటే ఈ గ్రీన్ లైన్ అనేది మన బయింగ్ జోన్. ఇక్కడి నుంచి మనం సిఈ ప్లాన్ చేసుకుంటాం, ఇక్కడి నుంచి మనం పిఈ ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ ఎల్లో లైన్, సెకండ్ టార్గెట్ ఇప్పుడు ఇది మన మినీ టార్గెట్ అండి. ఇప్పుడు ప్రైస్ అనేది ఎల్లో ప్రైస్ బ్రేక్ అయింది, దాన్ని సపోర్ట్ తీసుకుని కిందకు వస్తుంది. ఇది ఎక్కడికి వస్తుంది అంటే మన మినీ టార్గెట్ 23,893 లైవ్లోనే ఈ టార్గెట్ అనేది టచ్ చేస్తుంది. చూడండి మార్కెట్ డైరెక్షన్ అనేది ఇప్పుడు మనం మార్కెట్ ఓపెన్ అయింది కానండి, డైరెక్షన్ ఏముందండి, పిఈ ఉంది. ఓన్లీ పిఈ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం. పిఈ ఎప్పుడైతే మనకి క్యాండిల్ ఇక్కడ ఈ ఎల్ జోన్ ఇది పుట్ ఎంట్రీకి ఇక్కడ చూడండి, మార్కెట్ దీని కింద క్లోజ్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ రివర్స్ అయ్యి ఈ మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసుకొని ఎప్పుడైతే క్లోజ్ అయిందో మనకి ఎంట్రీ పిఈ ఎంట్రీ క్లియర్గా ఫస్ట్ టార్గెట్ అది బ్రేక్ చేసేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అంటే మార్కెట్ మూవ్ ఎంత ఉంటే అంత క్లియర్గా క్యాప్చర్ చేయగలుగుతాం మనం ఈ సబ్జెక్ట్లో అనేది. అర్థమవుతుందండి. ఇకపోతే నిన్న ఇదైతే ఎగ్జాక్ట్గా మనకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేయాలి. ఓకేనండి, 893. ఓకేనండి, మార్కెట్ అయితే పక్క ఇక్కడికి వచ్చేస్తుంది. నిన్న మనం ఏమనుకున్నామండి, ఈ ఎల్లో ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే ఎక్కడికి వస్తుంది అనుకున్నాం, ఈ ఎల్లో లైన్ దగ్గరకు వస్తుంది అనుకున్నాం. ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయిపోతే ఎక్కడికి వస్తుంది అనుకున్నాం, ఈ ఎల్లో లైన్ దగ్గరకు వస్తుంది. అంటే క్లియర్గా మార్కెట్ రివర్స్ అయిపోతుందని మా స్టూడెంట్స్కి చెప్పాం. ఎప్పుడైతే ఈ పైకి వెళ్ళిందో మార్కెట్, ఈ పైకి వెళ్ళిన మార్కెట్ ఎప్పుడైతే దీని లోపల క్లోజ్ అవ్వకూడదు. ఈ ఎల్లో లైన్ లోపల క్యాండిల్ అనేది క్లోజ్ అవుతే మనకి మార్కెట్ మళ్ళీ ఈ ఎల్లో లైన్కి వచ్చేస్తుంది. ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయితే ఈ ఎల్లో లైన్కి వచ్చేస్తుంది అని క్లియర్గా మనం చెప్పాం. చూడండి ఎగ్జాక్ట్గా ఎల్లో దీన్నే సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ట్రెండీ ఉండేది. నిన్న మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మంచి స్పీడ్గా మార్కెట్ అనేది పెరిగింది. మన బయింగ్ జోన్ కానించి ఫస్ట్ టార్గెట్ అనేది ఇచ్చింది. తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా లోపల క్యాండిల్ క్లోజ్ అయిపోయిందంటే మళ్ళీ ఎల్లో లైన్కి వచ్చేస్తుంది. ఓకేనండి, ఎల్లో లైన్ బ్రేక్ అయిపోతే చూడండి మనకి మళ్ళీ పిఈ ఎంట్రీ ఇక్కడ క్లియర్గా. అసలు మనకి పిఈ ఎంట్రీ ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచే. ఎప్పుడైతే ఇక్కడ రివర్స్ అయిందో ఈ ఎల్లో లైన్ ఫస్ట్ టార్గెట్, ఈ ఎల్లో లైన్ సెకండ్ టార్గెట్ అనమాట. ఈ ప్రైస్ యొక్క ఇంపార్టెంట్. మార్కెట్ ఇక్కడ రివర్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయితే ఈ ఎల్లో లైన్కి వెళ్ళిపోయింది. చూసారా, ఇలా మార్కెట్లో ప్రతి ప్రైస్ ఈజీగా మనకి మార్కెట్ ఎటు చేంజ్ అవుతుంది ఏంటి అన్నది క్లియర్గా స్ట్రక్చర్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వన్స్ ఇది బ్రేక్ అయింది, మన క్లారిటీ ఇక్కడ వరకు టార్గెట్ రావాలి. మార్కెట్ చూసారా, పవర్ క్యాండిల్స్ అంటే మార్కెట్ కన్సల్టేషన్ అవుతున్నా సరే మనకి పవర్ క్యాండిల్స్ ఉన్నాయంటే పిఈ సైడ్ మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి, క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ డైరెక్షన్లోనే ఉంటాం, డైరెక్షన్లోనే కరెక్ట్గా ట్రేడ్స్ చేస్తాం, డైరెక్షన్లో కరెక్ట్గా టార్గెట్స్ కూడా తీసుకుంటాం. మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు మనం మార్కెట్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఒకసారి మీకు ఆప్షన్ కూడా చూపిస్తాను నేను, మీకు ఆప్షన్ కూడా చూపిస్తాను. ఆప్షన్ కరెక్ట్గా మనకి ఎక్కడి నుంచి ఎంట్రీ వచ్చింది ఏంటి అన్నది ఆప్షన్ కూడా మీకు నేను పెట్టి చూపిస్తాను. ఆప్షన్లో ఏం జరుగుతుంది ఏంటని. ఓకే అండి, ఆప్షన్లో బై సిగ్నల్ ఇచ్చింది. ఈ వైట్ లైన్స్ మనం ఎలా గీసుకుంటాం మనకి మన వాళ్ళకి తెలుసు మనకి, అది మన స్టూడెంట్స్కి కరెక్ట్గా చూడండి. దీన్ని సపోర్ట్ తీసుకుంది, ప్రైజ్ పీక్లో ఉంది, మళ్ళీ ప్రైజ్ రీజనబుల్ ప్రైస్కి వచ్చి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ ఎంట్రీ పెట్టుకుంటే మనం 5 మినిట్స్లో ఇది మంచి ట్రేడ్. మీకు ఇంకా లోలో పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రైజ్ ఎక్కడి వరకు వెళ్తుందండి, 181 రూపాయల దగ్గర ఉంది. ఈ ప్రైజ్ 207 రూపాయల దగ్గరికి వెళ్తుంది. 207 అంటే ఇండెక్స్లో అక్కడ వరకు పడితే ఆప్షన్లు ఎక్కడి వరకు పెరుగుతుందని క్లియర్గా మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ట్రేడ్లో మనం వెయిట్ చేస్తాం. ఓకేనండి, ట్రేడ్లో మనం వెయిట్ చేస్తాం. ఈజీగా మన ట్రేడ్స్, మన సబ్జెక్టు, ఈ వైట్ లైన్స్ ఎలా గీసుకోవాలి, మనం ప్రైజ్ ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చా, ఇప్పుడు ఇక్కడ మనం తీసుకొని వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఓకే, కరెక్ట్గా రీజనబుల్గా మనకు చూడండి
ప్రైజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఇది ఈ బయింగ్ జోన్ చూసారా, ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో షార్ప్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్కి వెళ్తుంది. మన ఎంట్రీ ఎక్కడ ఉందండి, ఇక్కడే ఉంది, ఈ క్యాండిల్లోనే ఉంది. 5 minutes లేదు. ఇందులో మీకు 1 minute కూడా ఈజీగా ఉంటాయి ట్రేడ్స్. 1 minuteలో కూడా అంటే మనం ఎంట్రీ అయ్యేటప్పుడు పెద్ద ఇది కాకుండా చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి 1 minuteలో 1 minute మల్టిపుల్ ట్రేడ్స్. ఇక్కడే మనకి ఇక్కడి నుంచి బై ఇచ్చింది, ఇక్కడో ట్రేడు, ఇదో ట్రేడు, ఈ మూడో ట్రేడ్కి జరుగుతుంది అనమాట. అంటే ఇలా 1 minuteలో మీరు స్కాల్పింగ్స్ కూడా చేసుకోవచ్చు. లేదు నేను ట్రేడ్లో వెయిట్ చేస్తానంటే 5 minutes పెట్టుకుని 5 minutesలో కూడా ట్రేడ్స్ చేసుకోవచ్చు. మార్కెట్ డైరెక్షన్లో మనకు అనుకూలంగా ట్రేడ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇండెక్స్ ఏం జరుగుతుంది, ఆప్షన్ ఏం జరుగుతుంది, ప్రతిరోజు కూడా ఎగ్జాక్ట్గా స్ట్రక్చర్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇండెక్స్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇది మన రివర్సల్ ఇండికేటర్ అంటే, రివర్సల్ ఇండికేటర్ కూడా మార్కెట్ పైనుంచి కిందకు వస్తుంది. ఇక్కడెక్కడ ఉంది మార్కెట్, ఇక్కడ ఉందంటే మార్కెట్ ఏం చేయాలి, దీని కిందకి రావాలి, డేంజర్ జోన్కి రావాలి. ఈ డేంజర్ జోన్కి వచ్చి ఎప్పుడైతే ఇది క్రాస్ ఓవర్ అవుతుందో అప్పుడు వరకు ఈ గ్రీన్ లైన్ రెడ్ లైన్ క్రాస్ అయ్యే వరకు ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది. వన్స్ క్రాస్ అయిపోయిందంటే స్లోగా మూవ్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మన టార్గెట్ ఇక్కడ ఉంది, మార్కెట్ ఇక్కడ టచ్ చేయాలి. ఈ లోపు ఇది క్రాస్ ఓవర్ అవుతుందా ఏంటన్నది మనం చూసుకోవచ్చు. రివర్సల్ ఇండికేటర్ ఇప్పుడు ఇది ఇక్కడ రివర్సల్ అయితే మనకి సిఈకి మనకి ఎప్పుడైతే ఇది బ్రేక్ ఈ గ్రీన్ లైన్ పైన క్రాస్ అవుతుంటుందో మనం సిఈ లోలో పట్టుకుంటాం. మళ్ళీ మార్కెట్ స్వింగ్ హై టు స్వింగ్ లో అండి, అది కూడా మీకు చూపిస్తాను నేను క్లియర్గా. స్వింగ్ హై టు స్వింగ్ లో ఒక్కసారి ఇండికేటర్ ఆపుతాను. ఇండికేటర్ ఆపాను. ఎలా ఉంటాయంటే మన ట్రేడ్స్ క్లియర్గా చూడండి. ఇదేం జరిగిందండి, కిందకు వచ్చింది. ఇది చూడండి, ఇదేమో లో, ఇది కానీ ఇది దీనికంటే లో వచ్చింది. ఇదేం జరిగింది, పైన ఉంది. అంటే ఇది డైవర్జెన్సీ వచ్చిందండి. అంటే ఇదే మనకి లాస్ట్ ప్రైజ్ అదవుతుందండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఎక్కడికి వెళ్ళింది, డేంజర్ జోన్కి వెళ్ళి క్రాస్ ఓవర్ అయిపోయింది. అంటే ఇది లాస్ట్ ప్రైజు. అర్థమైందండి. స్వింగ్లో ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇది క్రాస్ ఓవర్ అయితే ఇక్కడ ఏంటంటే చూసారా, స్వింగ్లో స్వింగ్ హై, మళ్ళీ ఇదేం జరిగింది, స్వింగ్ హై. దీనికంటే ఇదేం జరిగింది, మార్కెట్ ఇది చూడండి ఇది కిందకు వచ్చింది. అంటే మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది అని ఈజీగా మనకి అర్థమవుతుందండి. అర్థమవుతుందండి. ఇది చూడండి, ఇది ఏం చేసింది, డేంజర్ జోన్ కంటే పైన ఉంది. ఇది మార్కెట్ దానికంటే పైకి వెళ్ళింది, కానీ మార్కెట్ దానికంటే కింద ఉంది. ఓకేనండి. ఇది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనుకుంటారేమో, కాదు. ఓకేనండి. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా మళ్ళీ స్వింగ్ హై పట్టుకున్నాం, స్వింగ్లో మళ్ళీ స్వింగ్ లో టు స్వింగ్ హై, మళ్ళీ స్వింగ్ హై టు లో పట్టుకుంటాం. అంటే మార్కెట్ డైరెక్షన్ ఈజీగా పట్టుకోగలం. చూడండి అంతకుముందు మార్కెట్ ఏం జరిగింది, ఇదిగోండి దీని కిందకు వచ్చింది, కనబడిందా ఇక్కడ. ఇది కూడా సేమ్, ఇదే డైవర్జెన్స్. అంటే మార్కెట్లో ఇండెక్స్లో ఇదే లాస్ట్, ఇదే లాస్ట్. అర్థమవుతుందండి. స్వింగ్ లో టు స్వింగ్ హై, స్వింగ్ లో టు స్వింగ్ హై, స్వింగ్ హై టు స్వింగ్ లో, ఇలాగ చూడండి. ఇలాగ మీరు ఎన్ని రోజులు చూసుకున్నా మార్కెట్ కిందకు వచ్చింది, ఇక్కడ వచ్చిందండి. దానికంటే ఏం జరిగింది, స్లోగా వచ్చింది. అంటే ఇక్కడ ఈలో ఇక్కడ ఎప్పుడైతే ఇది కింద నుంచి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిందో అప్పుడు వరకు ఉన్న లోనే మీకు స్వింగ్లో. ఓకేనండి. ఇలా మార్కెట్ మళ్ళీ చూడండి, ఇది ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిపోయిందో మార్కెట్ చూడండి మళ్ళీ ఏమేం జరిగింది, ఈ హై కంటే ఈ హై ఎక్కువ ఉంది, ఇదేమో లో ఉంది. అంటే మార్కెట్ మళ్ళీ ఇది స్వింగ్లో, మళ్ళీ మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందని మనకి అర్థమవుతుంది.
ఓకేనండి, క్లియర్గా అంటే మార్కెట్ ఈ డైరెక్షన్లో సిఈ ఉంటాం, ఈ డైరెక్షన్లో పిఈ ఉంటాం, ఈ డైరెక్షన్లో సిఈ, ఈ డైరెక్షన్లో పిఈ. మార్కెట్ డైరెక్షన్ అనేది సింపుల్గా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. దీంట్లో మనకి మన ఇండికేటర్ని బట్టి మీకు ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ రిజెక్ట్ అవుతుంది అంటే మార్కెట్లో ప్రతి పాయింట్ మనం పట్టుకోగలం అనమాట. మెయిన్ మనకు కావాల్సింది స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే మార్కెట్ డైరెక్షన్ పట్టుకోవడం, అది ఎప్పుడు రివర్స్ అవుతుంది ఏంటి అని క్లియర్గా మీకు అర్థం అవడం మార్కెట్ యొక్క సబ్జెక్ట్. కనబడిందండి? ఇలాగా క్లియర్గా మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఇంకా దీంట్లో ప్రైజ్ యాక్షన్ చూడట్లేదు, క్యాండిల్స్ చూడట్లేదు, ప్యాటర్న్ చూడట్లేదు, ఏం జరుగుతుందని మార్కెట్ని క్లియర్గా మన కళ్ళ ముందు అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుంది ఏంటి అన్నప్పుడు మీరు ఇలా లోస్లో ఈ సిఈని లోలో పట్టుకోవచ్చు, పిఈని పీక్లో పట్టుకోవచ్చు. కనబడిందండి ఎంత క్లియర్గా మనకి సబ్జెక్ట్ అనేది ఎంత క్లియర్గా ఉంది. ఇలాంటప్పుడు మంచి పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనండి, మార్కెట్ చూడండి పెరుగుతున్నప్పుడల్లా ఈ స్వింగ్ పెరగాలంటే మార్కెట్ కిందకు వచ్చి పైకి వెళ్ళాలి. మార్కెట్ ఇదిగోండి పెరిగింది, ఈ సోర్స్లోకి ఉంది, దీన్ని పైకి తీసుకెళ్లాలంటే ఇది కిందకు వచ్చింది, ఇది కిందకు వచ్చి క్రాస్ అవుతుంది, అప్పుడు పైకి మూవ్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకి, ఎందుకంటే ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇదేమో దీనికంటే పైన ఉంది, ఇదేమో దీనికంటే కింద ఉంది, ఇది డైవర్జెన్స్. మార్కెట్ పెరిగి ఇక్కడ నుంచి మీకు ఛాన్స్ రివర్సల్ క్లియర్గా. ఇందులో మీరు గ్యాప్ డౌన్ కూడా పట్టుకోవచ్చు. మార్కెట్ డైరెక్షన్ అనేది క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇలా మార్కెట్ స్వింగ్ హై టు స్వింగ్లో మనం పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీగా ట్రేడ్స్ ఎలా చేయొచ్చు ఏంటి, మన లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎగ్జాక్ట్గా మన జోన్స్ ఏంటి క్లియర్గా. మన ఎంట్రీ ఎక్కడ ఉన్నాను, పిఈ ఎంట్రీ మనం సైడ్ వేస్ అంతా లేము, మనం మార్కెట్ కన్సల్టేషన్ ట్రేడ్ అంతా లేము. ఈ మూడు ప్రైజుల మధ్యన కన్సల్టేషన్ అంటే డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటాకి మార్కెట్ ఇంత టైం పట్టింది. కరెక్ట్గా డైరెక్షన్ ఎప్పుడు డిసైడ్ అయిందండి, 10 గంటలకు డిసైడ్ అయింది. అప్పుడు వరకు మీరు ఎటువంటి ట్రేడ్స్ చేయరు. ఇది బ్రేక్ అయితే సిఈ ప్లాన్ చేస్తాం, ఇది బ్రేక్ అయితే పిఈ ప్లాన్ చేస్తాం. మనకి ట్రెండ్ ఓవరాల్గా ట్రెండ్ పిఈ ట్రెండ్ చూపిస్తుంది. మనకి ఈ కింద ఉన్న రివర్సల్ ఇండికేటర్ కూడా ఏం జరుగుతుందంటే పైకి ఉంది, పైనుంచి అంటే మళ్ళీ పైనుంచి మళ్ళీ మార్కెట్ కిందకి రావడానికి స్పేస్ ఉంది కాబట్టి ఇండెక్స్ కిందకే మూవ్ అవుతుంది. ఇది కిందకే మూవ్ అవుతుంది. రివర్సల్ ఇండికేటర్ బేస్ చేసుకుని మార్కెట్ పైనుంచి కిందకి అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్లకు వచ్చి మార్కెట్ స్లోగా ఇక్కడికి రావాలి. ఓకేనండి, డైరెక్షన్ మన ఎంట్రీ ఎక్కడ అంటే మార్కెట్ డైరెక్షన్లోనే, ఆ డైరెక్షన్లో కూడా కరెక్ట్ ఎంట్రీ మన టార్గెట్స్ అనమాట. మార్కెట్లో ట్రేడ్లో మీరు ఎక్కువసేపు వెయిట్ చేసి ఈజీగా ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 70 పాయింట్లు 80 పాయింట్లు ఆప్షన్ మూవ్ అయింది. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆప్షన్ కూడా ఒకసారి చూసాము ఇందాక, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. కనబడుతుందండి ఆప్షన్. ఎప్పుడైతే మనం ఇక్కడ బయింగ్ జోన్ కానించి మనం చూడండి, ఇది బయింగ్ జోన్ కానీ వెళ్తుంది, కానీ మన ఎంట్రీ మనకి ఇక్కడి నుంచే కన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకేనండి, ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్, ఇది టార్గెట్. ఈ ట్రేడ్లో మీరు వెయిట్ చేస్తారు, ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ ఐడియా ఉంది, టార్గెట్ ఐడియా ఉంది కాబట్టి. ఇప్పుడు వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ బ్రేక్ అవుతుందా లేదా అన్నది మనకు కాసేపు చూడండి. మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర ఎంత క్లియర్గా రెస్పెక్ట్ చేస్తున్నాయో ప్రైజెస్ అనేవి, ఇక్కడ ఏం జరుగుతుందని చూడాలి. మార్కెట్ వన్స్ ఇది బ్రేక్ చేసిన వెంటనే ఇక్కడికి వెళ్తుంది, ఎక్కడికి అంటే వన్స్ మీరు ఈ ట్రేడ్లో లేరు, ఈ ట్రేడ్లో ఇక్కడ రీఎంట్రీ అవ్వచ్చు. ఓకే అండి, 177 పైన క్యాండిల్ క్లోజ్ అయితే మీ టార్గెట్ 208, అంటే
ఈజీగా ఇక్కడి నుంచి ఇక్కడికి 30 పాయింట్లు ఉంది. ఓకేనండి. ఇక్కడ మిస్ అయ్యారు, ఈ బయింగ్ జోన్ కాడి నుంచి మీరు ఇక్కడి వరకు తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మిస్ అయ్యారు, ఇక్కడి నుంచి అంటే ట్రెండ్లో భయపడకుండా ప్రైస్ టు ప్రైస్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అది 1 మినిట్లో మల్టిపుల్ ట్రేడ్స్ మీకు బై సిగ్నల్స్ ఉంటాయి. ఓకే అండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.